గ్యాప్ legal action will be taken against the violation. వెంకటేశాయ భక్తులకు విజ్ఞప్తి. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவித்துள்ளார். திருமலையில் அரசியல் சார்ந்த முறைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి స్వామివారి దర్శనాన్ని ఈరోజు ఉదయం చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. స్వామివారి దీవెనలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అన్న ఒంటిమిట్టలో శ్రీరాముల వారి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారి కళ్యాణం మనం ఇక్కడ విభజన జరగకముందు భద్రాచలం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం చేసుకునేవాళ్ళం. మన ఆంధ్ర రాష్ట్రానికి ఒంటిమిట్టని చాలా అద్భుతంగా డెవలప్ చేయడం జరిగింది. చాలా పురాతనమైనటువంటి దేవాలయం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా చేశారు. ఇవాళ ప్రసాదాలు కూడా చాలా నాణ్యతతో చాలా పవిత్రంగా మరి ప్రభుత్వం అయితే చాలా స్వామివారికి నిష్ఠతో చేస్తూ ఉన్నారు. మరి గతంలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, కానీ ఇప్పుడు నెయ్యి కానీ క్వాలిటీతో కూడుకున్నటువంటి ప్రసాదాన్ని అందిస్తూ ఉన్నారు. అలాగే అన్నదాన ప్రసాదం కూడా చాలా బాగుందని చెప్పి ప్రతి ఒక్కరు భక్తులు చెప్తా ఉన్నారు. మరి స్వామివారి కృప అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమో వెంకటేశ్వర.